అభిమానం అనే ముసుగు వేసుకొని నిన్ను ముంచినాదే. అమ్మా, నా బిడ్డను ఏమన్నా అంటే బాగుండదు. సిరి ఇంటి మంచి కోరే మనిషి. అందుకే మనం ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరించినది. సంజయ్ని కూడా కాదని ఇంద్రాణి ప్రాణాలు కాపాడినది. మనం ఒప్పుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళినది. అత్తంటే సిరికి ప్రాణమమ్మా. అబ్బో, నీ బిడ్డను అనేసరికి పౌరుషం పొడుచుకొచ్చినాదేంద్రా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇప్పుడేంటి, నీతో కలిసి సినిమాకి రావాలి అంతే కదా? పద. సంజు, ఇది చాలా అన్యాయం. భార్యను వదిలేసి ఇంకొకరితో సినిమాకి వెళ్ళడం ఏం బాలేదు. బయటకు వెళ్తే చూసేవాళ్ళు వాళ్ళిద్దరు భార్య భర్తలు అనుకుంటారు. ఏం పర్వాలేదు, మీరెళ్ళండి. సారీ పిన్ని, పద. వెళ్ళవే, నీ రోగం కుదర్చడానికే పంపిస్తున్నా. వచ్చాక నీకుంటుంది చూడు, నా చేతిలో అప్పుడప్పుడ తాండ్రే. చూసావుగా సిరి, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్లారు. త్వరలో పెళ్లి చేసుకుని కలిసిపోతారు. ఇక నువ్వు మా సంజయ్ మీద పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా పెట్టే బేడ సర్దుకుని బయలుదేరడం మంచిది. తొందరపడకక్క. ఇంటి నుంచి ఎవరు సర్దుకుని బయటకు వెళతారో నువ్వే చూస్తావుగా. పద సిరి. నేనంటే నీ కోపంగా ఉంది కదా బావా? అదేం లేదు సింధు. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను బావా. సిరిని కలవద్దని, తనతో మాట్లాడొద్దని అంటున్నానని నీకు బాధ కలగొచ్చు. కానీ నేనలా అనటానికి కారణం నువ్వే బావా. అవును బావా, నువ్వంటే నాకిష్టం, ప్రేమ. నువ్వు లేకుండా నేను బతకలేను బావా. నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని సిరికి నువ్వు దూరంగా ఉండాలి అంటున్నానే తప్ప నీ మీద కోపంతో కాదు బావా. నువ్వు వెళ్ళి పిలిచిన రాణి సిరి సడన్ గా మరింటికి ఎందుకు వచ్చిందో తెలుసా? నీకోసమో నీ మీద ప్రేమతోనో కాదు. ఆంటీ మనిద్దరికి మ్యారేజ్ చేస్తుందని తెలిసి మన మ్యారేజ్ ఆపడానికే వచ్చింది. అందుకే నాకు సిరి అంటే ద్వేషం. నా విషయంలో నువ్వు తప్పు చేశావని నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు బాబా. ఆ రోజు రాత్రి జరిగింది మనిద్దరం లైఫ్ పార్ట్నర్స్ కావాలని ఆ దేవుడు నిర్ణయించాడు కాబట్టి అలా జరిగింది అనుకుంటున్నాను. నీతో లైఫ్ షేర్ చేసుకోవడం నా అదృష్టం బావా. ఆ అదృష్టం నువ్వు నాకు ఎప్పుడు అందిస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, దానికి కారణం నువ్వే అని లెటర్ రాసిస్తాను. అవన్నీ అనేది నిన్ను బెదిరించటానికో బ్లాక్మెయిల్ చేయటానికో కాదు బావా. నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు. నా జీవితం నీతోనే అటాచ్ అయ్యింది. నాకు భర్తవి, రేపు పుట్టబోయే పిల్లలకి తండ్రివి నువ్వే అని నీకు తెలియజేయడం కోసమే బావా. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. అర్థం చేసుకుంటాను. సింధు, వాటర్ మిలన్ తిందామా? ఓకే బావా.
అయ్యో, నా పర్స్ కార్లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. బావా, నేను తీసుకొస్తాను. సింధు, సింధు, దెబ్బ తగిలిందా? ఇట్స్ ఓకే బావా. ఓకే అంటావేంటి? చూడు ఎంత బ్లడ్ వస్తుందో. పద, హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో, పర్వాలేదు, చిన్న దెబ్బే బావా. పర్వాలేదంటావేంటి? పద, నువ్వు ముందు పద, రా. నువ్వు ఇక్కడే కూర్చోసిందు, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను. అయ్యో, చిన్న దెబ్బే కదా, ఎందుకు ఇదంతా? నీకేం తెలియదు సింధు, నువ్వు కూర్చో. ఎక్స్క్యూజ్ మీ. ఒకసారి నేను డాక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడొచ్చా? మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడొస్తా. డాక్టర్ గారు రమ్మంటున్నారు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. సింధు, ఒకసారి నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఓకే? అలాగే బావా. ఏంటి బావ ఎప్పుడు లేంది నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నాడు? నిజంగా నాకు దెబ్బ తగిలిందనేనా లేక ఇంకేమైనా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక పేషెంట్ కూర్చొని ఉండాలి, తను ఎటెళ్ళింది? జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళారండి. బయటికి వెళ్ళిందా? బయటికి ఎందుకు వెళ్ళింది? చెప్పు బావా. సింధు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికా? ఏమైంది? ఎందుకు కట్ చేస్తుంది? సింధు, సింధు, అమ్మ సింధు. పిలుస్తుంటే పలకుండా వచ్చేసావేంటి? ఆయన ఒక్కదానిపై వచ్చావేంటి? సంజయ్ ఏడి? ఇద్దరు కలిసేగా వెళ్లారు. సినిమా అప్పుడే అయిపోయిందా? మాట్లాడవేంటి సింధు? సినిమానా నా పొందా? మధ్యలోనే బావ నాకు సినిమా చూపించాడు. అదే సినిమా ఆంటీ. సింధు, ఏమైందే? తలకా దెబ్బేంటి? ఏమైంది సింధు? ఏమైందా? మీరు చెప్పారని బావ నాతో రాలేదండి. ఆల్రెడీ ప్లాన్ తోనే వచ్చాడు. బావ నాతో వస్తుంటే నా మీద ఇష్టంతో అనుకున్నాను, కానీ నా మనసు కష్టపెడతాడనుకోలేదా? అసలేం జరిగింది సింధు? ఎందుకు బాధపడుతున్నావు? వాడు నిన్నేమన్నా అన్నాడా? నన్నన్నా బావే కదా అని సర్దుకుపోతానండి, కానీ
బావ నన్ను అనుమానిస్తున్నాడు. అదే తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు ఏ విషయంలో వాడు నిన్ను అనుమానించాడు? అది అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఆంటీ. సింధు, చెప్తావా చెప్పవా? మీకు చెప్పకుండా ఎలా ఉంటానంటే? అయితే చెప్పు. బావా నేను సినిమాకని బయలుదేరామా, మధ్యలో నాకు చిన్న దెబ్బ తగిలినందుకే బావ ఎంతగా ఫీల్ అయినాడో చూసి నేను అదంతా ప్రేమ అనుకున్నాను. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసిందండి అది ప్రేమ కాదు, నాటకం అని. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను డాక్టర్ గారిని పిలుస్తాను. ఓకే. చెప్పండి సంజయ్. డాక్టర్, అది మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. బట్ ఇది చాలా పర్సనల్ విషయం. మీరు తెలిసిన డాక్టర్ కాబట్టి మీతో మాట్లాడదామని వచ్చాను. చెప్పండి సంజయ్. నాకు ఒక మేనకోడలు ఉంది. తను ఎవరినో లవ్ చేసింది. తను ఇప్పుడు ఒరిజినల్ కాదని నాకు చిన్న డౌట్ ఉంది. మీరు ఒకసారి టెస్ట్ చేసి చెప్తే. అలా చేయటం తప్పు సంజయ్. బట్ తెలిసినవాడివి కాబట్టి రిస్క్ అయినా మీ గురించి ఈ ఒక్కసారికి చేస్తాను. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పకూడదు, అది చాలా నేరం. ఓకే డాక్టర్. సరే, మీరు వెళ్ళి తనని తీసుకురండి. ఓకే. బావ వల్లే నా లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పినా తను నమ్మడం లేదంటే. తప్పు జరిగిందో లేదో తెలుసుకోవడం కోసం నాకు తెలియకుండా ఫార్చ్యూన్ టెస్ట్ చేయించడానికి ప్రిపేర్ అయ్యాడండి. అంటే నన్ను అనుమానిస్తున్నట్టే కదా. మీరే చెప్పండి ఆంటీ, మీరు ఆడవాళ్ళే కదా. ఏ ఆడదైనా తన శీలం పోయిందని అందరి ముందు చెప్పుకుంటుందా? సిగ్గు విడిచి నేను చెప్తే అది అబద్ధం అనుకుంటున్నాడు బావ. బావ మీదే నా ఆశలన్నీ పెట్టుకొని బతుకుతున్నాను ఆంటీ. అలాంటి బావి నన్ను అనుమానిస్తుంటే ఇంకా నేను ప్రాణాలతో ఉండి వేస్ట్ ఆంటీ. చచ్చిపోతాను ఇప్పుడు, ఇక్కడ చచ్చిపోతాను. సింధు, సింధు, నీకెవరో పిచ్చి పట్టిందా? ఏంటి పిచ్చి వేషాలు? ఆగు. సింధు, వదలండి ఆంటీ, నేను చచ్చిపోతాను. నీకెవరో పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. అవునండి, బావంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ నాకు దొరకదని తెలిసిపోయింది. అందుకే చచ్చిపోతానంటున్నానండి. చచ్చే సాధిస్తావు సింధు. బావ నన్ను నమ్మనప్పుడు బతికొండి ఏం ప్రయోజనం ఆంటీ? నేను చెప్తున్నాను సింధు, నీకు సంజయ్కి పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తాను. నన్నైనా నమ్ము. మీ మీద, మీ మాట మీద నమ్మకం ఉండబట్టే ఇంకా బతుకున్నానంటే. అసలు
అసలు సంజయ్కి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది బావకొచ్చిన ఆలోచన కాదంటే సిరి నీళ్లు కలిసి బావని తప్పుదోవ పట్టించారు. నిజంగా బావకి డౌట్ వచ్చుంటే అప్పుడే రావాలి. తప్పు చేశానని బావ ఫీల్ అయ్యాడు కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు. తప్పు జరగలేదని బావని రెచ్చగొడితే అనుమానం తీరేదాకా మా మ్యారేజ్ ఒప్పుకోరు. అందుకే సిరి నీళ్లు కలిసి ఈ ప్లాన్ వేశారు. ఒకవేళ పరీక్ష చేయించినా డాక్టర్ తప్పు జరిగిందనే చెప్తారు కదా సింధు. ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఇంత చేసిన నీళ్లు ఆ డాక్టర్ని మేనేజ్ చేయలేదా ఆంటీ? డాక్టర్కి డబ్బులిచ్చి తప్పు జరగలేదని చెప్పిస్తుంది. ఆ మాట బావ వింటే మాత్రం ఇంకా లైఫ్ లో నన్ను మేనేజ్ చేసుకోడు. అందుకే భయపడొచ్చేసాను. తప్పు జరగలేదని బావొచ్చి మీకు అంకుల్కి చెప్తే మీరు నమ్ముతారు. అబద్ధం చెప్పానని, అందరినీ మోసం చేశానని, బావని మ్యారేజ్ చేసుకోవడానికి ఇంత నాటకం ఆడానని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు సిరి బావకి దగ్గరవుతుంది. నాకు బావకి మ్యారేజ్ జరగడం నీళ్ళకి అస్సలు ఇష్టం లేదంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి సిరి బావని ఒకటి చేస్తానని నన్ను బెదిరించింది కూడా. అందుకే ఈ ప్లాన్ వేసింది. ఆ రోజు కూడా సిరి బావ రూమ్ లోకి వెళ్ళిందన్న విషయం మీకు ప్రూవ్ చేద్దామని నేను ట్రై చేస్తుంటే ఎక్కడ విషయం మీకు చెప్పేస్తానేమోనని నేనని తెలుసు కూడా కావాలని దొంగ దొంగ అంటూ నన్ను కొట్టిందండి. అవునండి, మీ కాసుల పేరు కూడా నీళ్ళని దొంగతనం చేసి నా సూట్ కేసులో పెట్టింది. నన్ను దొంగ అని అందరి ముందు ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి అలా చేసింది. నీళ్ళు ఈ ఇంట్లో ఉండగా నాకు బావకి మ్యారేజ్ జరగడం ఇంపాసిబుల్ అండి. ఒకవేళ మీరు ప్రయత్నం చేసినా బావ మనసు డిస్టర్బ్ చేసో అంకుల్ని మీ మీదకు ఉసిగొలిపో ఏదో ఒకటి చేసి ఆపటానికి ట్రై చేస్తుంది. నీలోని మీరు చెల్లెలు, నేను మేనత్త అనుకుంటున్నాం కానీ తనకి మాత్రం మన మీద ఏమాత్రం అభిమానం లేదండి. మీకంటే మిమ్మల్ని చంపాలని చూసిన ఆ ఇంద్రాని తన వారసురాలు సిరి అంటేనే అభిమానం అంటే. సిరి కోసం సొంత వాళ్ళని బాధ పెడుతుంది నీళ్ళు మన ఇంట్లో ఉంటే బాబా సిరి ఒకటి కావడం కన్ఫర్మ్ ఆంటీ. ఆ తర్వాత మీ ఇష్టం. నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా, ఇక నేను చేయాల్సింది నేను చేస్తాను. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. సంజయ్ ఇంటికి రాని సింధు, ఏం జరుగుతుందో నువ్వే చూస్తావుగా. సింధు, ముందు నువ్వు ఇలా కూర్చో. చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. పర్వాలేదండి, నీకేం తెలీదు, నువ్వుండు. నీలో నాకు వర్జిన్ టెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తావా? ఆంటీ కోపానికి నువ్వు ఆహుతైపోతావు.
అదేం సింధు హాస్పిటల్ నుండి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? సింధుని సినిమాకి తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళవరా? తనకు దెబ్బ తగిలిందమ్మా. ఏం సింధు చెప్పలేదా? చెప్పాను బావా, డీటెయిల్డ్గా జరిగిందంతా చెప్పాను ఆంటీకి. ఇప్పుడు ఓకే కదా? పెయిన్ ఏం లేదు కదా? తలకి తగిలిన దెబ్బ కంటే నువ్వు చేసిన గాయమే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది. నేను గాయం చేయడం ఏంటి సింధు? ఏం మాట్లాడుతున్నావు? ఓ, తలకి దెబ్బ తగిలేసరికి మెంటల్గా డిస్టర్బ్ అయినట్టున్నావు. నువ్వు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. సినిమాకి మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం. ఆగరా, ఏంటి తప్పించుకుని పోతున్నావు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు తప్పించుకుని పోతే ఊరుకుంటాననుకున్నావా? ఏంది బాబాని వాడిని నిలదీస్తా ఉండావు? ఏం చేసినాడు? ఏం చేశాడో వాడిని అడగండి. ఏందిరా ఏం చేసినా? నేనేం చేయలేదు నాన్న. ఏం చేయకపోతే మీ అమ్మ ఎందుకు అలా అరుస్తుంది? నేను తప్పు చేశానో లేదో తెలియాలి. సింధు ఒరిజిన్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్లో నేను నిజంగానే తప్పు చేశానని తెలిస్తే నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. లేదంటే పెళ్లి ప్రస్తావన ఇంకెప్పుడు నా దగ్గర తీసుకురావద్దు. సంజయ్ చెప్పినట్టు ఆ పరీక్ష జరగాల్సిందే. కాదంటే సింధు మన ఇంట్లోంచి వెళ్ళిపోవాలి.